వ్యూయర్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. డే ఫ్రెండ్స్, మనకి మన రాష్ట్రంలో జరిగేటటువంటి ఏ ఎగ్జామ్కైనా ఈ ఆశ్రిత కులాలు, ధాతృకులం లేదా పోషక కులాల మీద క్వశ్చన్స్ ఇంతకుముందు వచ్చాయి. మెయిన్గా జిఎస్ పేపర్లో వీటి మీద క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. మనకి ఇంతకుముందు సాధనాసూరులు అంటే ఏంటో క్వశ్చన్ వచ్చింది, రుంజవారు అనే క్వశ్చన్ వచ్చింది, పిచ్చుకకుంట్ల వారు క్వశ్చన్ వచ్చింది, వీరముష్టివారు క్వశ్చన్ వచ్చింది, కాకి పెడగల వారు క్వశ్చన్ వచ్చింది, తర్వాత విప్ర వినోదులు క్వశ్చన్స్ వచ్చాయి. ఇవన్నీ ఇంతకుముందు ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. సో ఈ ఆశ్రిత కులాలు మరియు ప్రధాన కులాలు మరి ఏంటి, అసలు ఇవన్నీ ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. నేను మీకోసం 37 ఆశ్రిత కులాలు, అదేవిధంగా వారిని పోషించేటటువంటి ధాతృ కులాల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ లైన్లో ఉందేమో ఆశ్రిత కళారూపం, అంటే ఇవన్నీ కూడా కళారూపాలు ప్రదర్శించేటటువంటి కులాలు. కళారూపాలు వివిధ రకాలైనటువంటి విభిన్న కళారూపాలు ప్రదర్శించేటటువంటి కులాలు. మరి ఇక్కడ ఈ పోషక కులం, ధాతృకులం అంటే ఏంటంటే ఈ కులాల వారిని పోషిస్తారు. ఈ కులాల వారిని పోషిస్తారు అంటే ఈ ఆశ్రిత కళారూపం ప్రదర్శించేటటువంటి వారు ఈ పోషక కులాల వారిని వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క కళారూపం ప్రదర్శించి వారు ఇచ్చేటటువంటి ధనము ధాన్యాలను తీసుకుంటారు, అంటే వారిపై ఆధారపడతారు అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ కొన్నిసార్లు యాచిస్తారు అని కూడా చెప్పవచ్చు. బట్ యాచించడం అంటే అది కొంచెం డిఫరెంట్గా అవుతుంది. యాచించడం కాకుండా ఆధారపడడం అనేది పెట్టుకుంటే బాగుంటుంది. ఫస్ట్ వన్, కూనపులివారు. కూనపులి అనేటటువంటిది ఒక కళారూపం. మరి ఈ కళారూపం ప్రదర్శించేవారు పద్మశాలి అనేటటువంటి కులం వారిపై ఆధారపడతారు. వీరు ఒక పటం ఆధారంగా కథాగానం చేస్తారు. ఈ కథాగానం మార్కండేయ పురాణానికి సంబంధించినటువంటి కథాగానం ఒక పటం ఆధారంగా చేస్తారు. సాధనాసూరులు వీరు పద్మశాలి కులంపై ఆధారపడుతూ ఉంటారు. మరి వీరు ఇంద్రజాల విద్య చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, మ్యాజిక్ షో చేస్తూ ఉంటారు. మూడవది గౌడ జట్టీలు. మరి గౌడ జట్టి అనేటటువంటి కళారూపం ప్రదర్శించేటటువంటి కులం వారు గౌడ అనేటటువంటి కమ్యూనిటీ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. మరి వీరు గౌడ పురాణాన్ని ఈ గౌడ కులాల వారి ముందు ప్రదర్శిస్తారు. అలాగే ఇంకొక కులం లేదా ఇంకొక ఆశ్రిత కులం ఏనుటివారు. ఈ ఏనుటివారు కూడా గౌడ కులంపై ఆధారపడతారు. వీరు కూడా గౌడ పురాణాన్ని వారి ముందు, అంటే గౌడ కమ్యూనిటీ ముందు ప్రదర్శిస్తారు. రుంజ అనేటటువంటి కళారూపం కలిగి ఉన్నటువంటి వారు వీరు విశ్వబ్రాహ్మణులపై ఆధారపడతారు. మరి వీరు రుంజ అనేటటువంటిది ఒక వాద్యం. ఓకే, ఈ వాద్యం ఆధారంగా వీరు విశ్వకర్మ పురాణాన్ని వారి ముందు, విశ్వబ్రాహ్మణుల ముందు ప్రదర్శిస్తారు. పసనవారు వీరు కూడా విశ్వబ్రాహ్మణులపై ఆధారపడతారు. వీరు కూడా విశ్వకర్మ పురాణాన్ని ఈ విశ్వబ్రాహ్మణుల ముందు ప్రదర్శిస్తారు. బీరన్నలు కుర్మగొల్ల అనేటటువంటి కులంపై ఆధారపడేటటువంటి ఒక ఆశ్రిత కులం. మరి వీరేం చేస్తారు, బీరన్న కథని ఈ గొల్ల కుర్మల ముందు ప్రదర్శించి వారి దగ్గర నుంచి ధనము ధాన్యాలు తీసుకుంటారు. మందెచ్చులు, ఇది కూడా ఇంతకుముందు ఎగ్జామినేషన్లో వచ్చింది, మర్చిపోయాను. మందెచ్చులు, ఈ మంద అంటే గొల్ల లేదా గొల్ల వాళ్ళు ఎక్కువగా మనకి గొర్రెలు కానీ మేకలు కానీ మేపుతూ ఉంటారు. మరి మంద ఎక్కువగా కావడం, మంద హెచ్చు అంటే 10 ఉన్నటువంటి గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, 20, 30, 40 కావడం, మంద హెచ్చించడం, పెరగడం. మరి మంద హెచ్చులు కూడా గొల్ల కమ్యూనిటీపై ఆధారపడతారు. మరి వీరు కాటమరాజు కథలు వారి ముందు ప్రదర్శిస్తారు. ఒగ్గు కళాకారులు కూడా గొల్ల కమ్యూనిటీపై ఆధారపడుతూ ఉంటారు. మరి వీరు మల్లన్న కథను వారి ముందు ప్రదర్శిస్తారు. గొల్ల భాగవతులు వీరు కూడా గొల్ల కమ్యూనిటీపై ఆధారపడుతూ ఉంటారు. వీరు రామాయణ
మహాభారత నాటకాలు వేస్తూ ఉంటారు. రామాయణ మహాభారత నాటకాలు వేస్తూ ఉంటారు. వీరు నాటకాలు చాలా ఫేమస్. వీరి యొక్క గొల్ల భాగవతుల యొక్క నాటకాలు మన తెలంగాణలో చాలా ఫేమస్. తర్వాత కొమ్ము అనేటువంటి ఆశ్రిత కళారూపం వారు కూడా గొల్ల కమ్యూనిటీపై ఆధారపడతారు. మరి వీరు కాటమరాజు కథలు వారి ముందు ప్రదర్శిస్తారు. గోత్రాల వారు వీరు కాపు చౌదరి వెలమ అనేటటువంటి 3 కులాలపై ఆధారపడతారు. వీరు భాగవతాలు గోత్రాలు కీర్తించడం అనేటటువంటిది వీరు చేసేటటువంటి పని. అదేవిధంగా గొల్లసుద్దులు చాలా ఇంపార్టెంట్. గొల్లసుద్దులు కూడా గొల్ల అనేటటువంటి కులంపై ఆధారపడుతూ ఉంటారు. మరి వీరు దాసరి కథలు యాదవ కథలు చెప్తారు లేదా ప్రదర్శిస్తారు. పిచ్చుకకుంట్ల గొల్ల లేదా పిచ్చుకకుంట్ల వారు అంటారు. గొల్ల మనం ఇక్కడ తీసేయాల్సిందే. పిచ్చుకకుంట్ల వారు వీరు కూడా ఇక్కడ గొల్ల డబుల్ వచ్చిందండి. పిచ్చుకకుంట్ల వారు వీరు గొల్ల వారిపై డిపెండ్ అవుతూ ఉంటారు. మరి వీరు కూడా గోత్రాలు కథాగానం చేస్తూ ఉంటారు. తర్వాత తెరచీరలు అనేటటువంటి కమ్యూనిటీ కూడా గొల్లవారిపై డిపెండ్ అవుతూ ఉంటారు. వీరు గంగమ్మ తర్వాత మల్లన్న కథ గంగ పూజారుల కథలు చెప్తూ ఉంటారు. గంగమ్మ కథ మల్లన్న కథ అదేవిధంగా గంగ పూజారుల కథ చెప్తూ ఉంటారు. మరి వీరు కూడా గొల్ల కమ్యూనిటీపై ఆధారపడేటటువంటి ఆశ్రిత కులం వారు. చూడండి ఇక్కడ గొల్లవారిపై చాలామంది ఉన్నారు. మందెచ్చుల దగ్గర నుంచి బీరన్నలు, మందెచ్చులు, ఒగ్గు, గొల్ల భాగవతుల, కొమ్ము, గోత్రాల వారు, గొల్లసుద్దులు, పిచ్చుకకుంట్ల అండ్ తెరచీరలు, తర్వాత గంగిరెద్దుల వారు వీరు ఎర్రగొల్ల అనేటువంటి కులంపై ఆధారపడతారు లేదా వారి దగ్గర యాచిస్తారు. మరి వీరు గంగిరెద్దుల ఆట ప్రదర్శించేవారు గంగిరెద్దుల వాళ్ళు. ఇదొక కళారూపం. గంగిరెద్దుల కులం. కులం కంటే దీన్ని మనం కళారూపం అని చెప్పవచ్చు. బేరిపసన అనేటటువంటి కళారూపం ప్రదర్శించేవారు వీరు కోమటి వారిపై డిపెండ్ అవుతూ ఉంటారు. వీరు కన్యకా పరమేశ్వరి పురాణాన్ని వీరు కోమట్ల ముందు ప్రదర్శిస్తారు. వీరముష్టి వారు ఇంతకుముందు ఎగ్జామినేషన్లో వచ్చింది. సామినాసూరులో ఒకసారి వచ్చింది, తర్వాత ఈ పిచ్చుకకుంట్లో ఒకసారి వచ్చింది, వీరముష్టి ఒకసారి వచ్చింది. వీరముష్టి వారు కూడా కోమటి వారిపై ఆధారపడతారు, వారిని యాచిస్తారు. వీరు ఖడ్గాలు కన్యకా పురాణం అంటే కన్యకా పరమేశ్వరి యొక్క పురాణాన్ని వారు కోమట్ల ముందు ప్రదర్శిస్తారు. 17 కాకిపడగలు. ఈ కాకిపడగలు మనం కాటిపాపలు అంటారు, మన ఊర్లలో కాటిపాపలు అంటారు. మరి కాకిపడగల వారు ఈ ముదిరాజులు అనేటటువంటి కులంపై ఆధారపడతారు. వీరు పాండవుల కథలు వీరు చెప్తారు. పిచ్చుకకుంట్ల. ఇక్కడ 2 పిచ్చుకకుంట్ల వారు ఉంటారండి. ఒక పిచ్చుకకుంట్ల వారు గొల్లలపై ఆధారపడతారు. ఇంకొక పిచ్చుకకుంట్ల వారు రెడ్డి మరియు కాపు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇక్కడ 14th one పిచ్చుకకుంట్ల 14th one అంటే పిచ్చుకకుంట్ల వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఒకరు గొల్ల వాళ్ళపై ఆధారపడేవారు, ఇంకొకరు రెడ్డి మరియు కాపులపై ఆధారపడేవారు. వీరు గోత్రాలు కుంటి మల్లారెడ్డి కథని వారి ముందు ప్రదర్శిస్తారు. ఆది కొడుకులు వీరు మేదరి కులంపై ఆధారపడతారు. మేదరులు ఉంటారు కదా, తట్టలు బుట్టలు చేసేవారు, మేదరులు కంక పొంగులు అమ్మేవాళ్ళు, వీరు మేదరి కథలు చెప్తూ ఉంటారు. మేదరి కథల్ని ప్రదర్శిస్తారు. అద్దపు వారు అనేటటువంటి కులం అనవచ్చు లేదా కళారూపం అనవచ్చు. వీరు మంగళి వారిపై ఆధారపడతారు. వీరు అద్దపు పురాణాన్ని వారి ముందు ప్రదర్శిస్తారు. పెక్కర్లు చాలా ఇంపార్టెంట్. పెక్కర్లు వీరు కుమ్మరి వాళ్ళపై ఆధారపడతారు. వీరు గుండ బ్రహ్మయ్య పురాణాన్ని కుమ్మరుల ముందు వీరు ప్రదర్శిస్తారు. మాసయ్యలు వీరు రజకులు అంటే
బట్టలు ఉతికే వారు ఉంటారు కదా, రజకులు. సో మాసయ్యలు రజకులపై ఆధారపడుతూ ఉంటారు. ఈ రజకులు అంటే మన చాకలు అంటూ ఉంటాం మనం. మాసయ్యలు రజకులపై ఆధారపడేటటువంటి కళారూపం ప్రదర్శిస్తారు. వీరు మడేలు పురాణం అనేటువంటి కథని వారు రజకుల ముందు ప్రదర్శిస్తారు. శారదాగాళ్ళు అంటే వీరు మళ్ళీ కాపురెడ్డి. శారదాగాళ్ళు అంటే కూడా మళ్ళీ మనకి కాపురెడ్లు రెండండి, ఒకటి పిచ్చికకుంట్ల, ఇంకొకటి శారదాగాళ్ళు మరియు పిచ్చికకుంట్ల ఇద్దరు కూడా కాపు మరియు రెడ్డి కులంపై ఆధారపడతారు. వీరు శారద కథలు, బుర్ర కథలు వారి ముందు ప్రదర్శిస్తారు. బండారి భక్తులు అనేటటువంటి కళాపోషకులు వీరు పెరిక అనేటువంటి కులంపై ఆధారపడుతూ ఉంటారు. వీరు పెరిక పురాణాన్ని వారి ముందు ప్రదర్శిస్తారు. గోందళే వీధి భాగవతం వీరు ఆరే అనేటటువంటి ఆరే కులంపై ఆధారపడతారు. సో ఈ ఆరే కులం వారిపై ఆధారపడిన తర్వాత వీరి యొక్క గోందళే నాటకాలు వేస్తూ ఉంటారు వారి ముందు. ఆరే కులం వారి ముందు గోందళే నాటకాలు వేస్తూ వారిచ్చినటువంటి డబ్బులు లేదా వారిచ్చినటువంటి ధాన్యాలు తీసుకుంటారు. చిందు యక్షగానం చాలా చాలా ఇంపార్టెంట్. చిందు యక్షగానం మాదిగా చిందు యక్షగానం ప్రదర్శించేటటువంటి వాళ్ళు మాదిగ కులంపై ఆధారపడుతూ ఉంటారు. వీరు రామాయణ మహాభారత నాటకాలని ప్రదర్శిస్తారు. డక్కలి కులం కూడా మాదిగ వారిపై డిపెండ్ అవుతూ ఉంటారు. అంటే డక్కలి వారి యొక్క ఏమంటారు పోషక కులం, ధాతృకులం మాదిగ. వీరు జాంబ పురాణాన్ని మాదిగల ముందు ప్రదర్శిస్తారు. బైండ్ల లేదా బసవీలు వీరు మాదిగలపై ఆధారపడుతూ ఉంటారు. మరి వీరు ఎల్లమ్మ కథ, మాందాత కథ అనేటటువంటి కళారూపాన్ని ప్రదర్శిస్తారు. నులక చంద్రయ్యలు వీరు మాదిగ కులాలపై ఆధారపడుతూ ఉంటారు. వీరు కూడా జాంబ పురాణాన్ని ప్రదర్శిస్తారు. జాంబ పురాణం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డక్కలి వారు కూడా జాంబ పురాణమే. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. డక్కలి వారు కూడా మాదిగలనే ఆశ్రయిస్తారు, మాదిగలపై డిపెండ్ అవుతూ ఉంటారు. వారు కూడా జాంబ పురాణమే కదా. నులక చంద్రయ్య కూడా జాంబ పురాణమే. మాదిగ భోగం లేదా మాదిగ మాస్టి వీరు గారడి విద్యలు, భాగవతాలు చేస్తూ ఉంటారు. మాదిగ కులం పైన ఆధారపడి జీవించేటటువంటి కళారూపం. మాల పేరులోనే ఉంది మాల. వీరు మాలలపై ఆధారపడుతూ ఉంటారు. వీరు చెన్నయ్య కథను వారి ముందు ప్రదర్శించి వారిని యాచిస్తారు. గుర్రపువారు వీరు కూడా మాల కులంపై ఆధారపడుతూ ఉంటారు. వీరు బేతాళ పురాణం అనేటటువంటి కథని వారి ముందు ప్రదర్శిస్తారు. మాల మాస్టి పేరులో ఉంది మాల. సో మాల కులంపై ఆధారపడుతూ ఉంటారు. వీరు పండుగ సాయన్న బేతాళ పురాణం అనేటటువంటి కథలు ప్రజల ముందు, మాల కమ్యూనిటీ ముందు ప్రదర్శించి వారిచ్చినటువంటి ధనము ధాన్యాలు తీసుకుంటారు. మిత్తిలివారు వీరు మాల కులంపై ఆధారపడినటువంటి ఒక ఆశ్రిత కళారూపం. మరి వీరు రామాయణ కథలు, నాటకాలు వేస్తూ ఉంటారు. రామాయణ కథలు తర్వాత నాటకాలు వేస్తూ ఉంటారు. లాస్ట్ వన్ విప్ర వినోదులు. ఇది కూడా ఇంతకుముందు ఎగ్జామినేషన్లో వచ్చినాయి. సాధనాసూరులు, తర్వాత పిచ్చుక కుంట్ల వారు, ఓకే, తర్వాత మనకి కాకి పడిగల వారు, వీరముష్టి వారు, తర్వాత విప్ర వినోదులు వీరు ఇంద్రజాల విద్య వీరు కూడా బాగా ఫేమస్ మన తెలంగాణలో. మరి విప్ర వినోదులు వీరు బ్రాహ్మణులపై ఆధారపడేటటువంటి ఒక ఆశ్రిత కులం వారు. పటం వారు కూడా ఉంటారండి. వీరు కూడా రజకులను యాచిస్తారు. పటం వారు అనేటువంటి వారు కూడా వీరు రజకులను యాచిస్తారు. సో ఇదండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు మనకి జిఎస్లో ఈ క్వశ్చన్స్ వచ్చాయి. ఒకసారి వీటన్నిటిని కూడా మీరు రాసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో హోప్ మీకు ఇది కొత్త ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా లేదండి ఇది. సో చాలా బుక్స్ రిఫర్ చేసి దీన్ని నేను సంపాదించాను. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. జై హింద్.